కుమార్ గారు ఒకసారి ఉపేంద్ర గారితో మాట్లాడదాం. ఉపేంద్ర గారు, సో మీకు రైతుల గురించి మాట్లాడే నమస్తే మీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని డాక్టర్ శివకుమార్ లాల్ గారు అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? అయితే సరే, రాజకీయంగా మాట్లాడితే ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. అయితే మనకి తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ళ సబ్జెక్ట్ మీద, తెలంగాణ ఉద్యమం లేచిందే రైతుల సబ్జెక్ట్ మీద. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నప్పుడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఈ రైతాంగం యొక్క పంచాయతీ, ఈ తెలంగాణ ప్రాంతము అర్ధ ఎకరము, ఎకరము, 2 ఎకరాలు వ్యవసాయం చేసేవాళ్ళు. దానికి కరెంటు మోటార్లు పెట్టుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. మనకు నదులు లేవు, నీళ్లు లేవు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్న సందర్భాలలో కరెంటు బిల్లులు పెంచినట్టు చంద్రబాబు నాయుడు గారు పెంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం చెప్పినాడంటే, అయ్యా మా దగ్గర ఉన్నదే ఎకరా, 2 ఎకరాల ఎకరం చేసుకొని బతుకుతారు, అక్కడ బోరుబావుల మీద జరిగే వ్యవసాయం అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నది, మీరు కరెంటు బిల్లులు కనుక పెంచితే రైతాంగం నడ్డి విరిచినట్టు అవుతుంది, వాళ్ళు అలోలచన అని చెప్పేసి మళ్ళీ ఇప్పటికే ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్న దీని మీద మళ్ళా ఆ మూలిగ నక్క మీద తాటికాయ వేసినట్టు మీరు ఇలాంటి పనులు చేయొద్దు, దయచేసి ఇది మానుకోండి అని చెప్పేసి అంటే వారు వినలేదు. ఎందుకంటే వరల్డ్ బ్యాంకు ఆ డైరెక్షన్ లో వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఆయన మాట ఖాతరు చేయలేదు. కానీ అప్పుడు రైతాంగం, తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతాంగం కూడా అందరూ కూడా ఖైరతాబాద్ లో ఒక ధర్నా పెట్టి పెరిగిన రైతాంగానికి కరెంటు బిల్లులు ఏదైతుందో దాన్ని తక్కువ చేయమని చెప్పి ధర్నా చేశారు కమ్యూనిస్ట్ పార్టీలు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు. అట్లాంటి పార్టీల నుంచి మరి ఆ ఉద్యమాన్ని అణిచివేయడం కొరకు రైతుల మీద తుపాకులు పెట్టి, గుర్రాలతో దొక్కించి, బుల్లెట్లు కాల్చి 6గురినో 7గురినో రైతులను చంపినటువంటి చరిత్ర ఆనాటి ప్రభుత్వాలది. అప్పుడు పడ్డటువంటి రక్తము, అక్కడ తడిసినటువంటి ఖైరతాబాద్ లో జరిగినటువంటి భూమిలో నుంచి పుట్టిన జెండానే ఈ టిఆర్ఎస్ జెండా. ఎందుకంటే ఇదేదో మామూలు ఆషమాషిగా వచ్చినటువంటి వ్యవహారం కాదు. ఇలా రైతాంగం కోసమే, రైతుల యొక్క కష్టాల కోసం, రైతుల యొక్క కన్నీళ్ల కోసం, రైతుల్ని ఆత్మ గౌరవంతో బతికించాలని, ఏ నీళ్లు లేక ఏ ఎడారిగా మారిపోయిన తెలంగాణని బతికేయడం కోసం వచ్చినటువంటి పార్టీ తెలంగాణ. నువ్వు ఆగు, నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, నువ్వు ఆగు, నువ్వు ఆగు కాసేపు, నువ్వు ఆగు, నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, నువ్వు ఆగు, ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడినా ఎందుకు మళ్ళా మధ్య వస్తున్నాడు? కొంచెం నోరు మూసుకో. అయితే అట్లా వచ్చినటువంటి మేము తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు కరెంట్ గురించి మాట్లాడుతూ నాకు అర్థం కాదు. మీ కేసీఆర్ ఎప్పుడు పోయిండు, ఏడికి పోయిండు? కేసీఆర్ ఎందుకు ఆర్టీసీ గెస్ట్ హౌస్ లో ఎప్పుడు వండుకుండు, ఎందుకు వండుకుండు? అది మీరు నోరు మూసుకోండి. కొంచెం సేపు మీరు ఆగితే తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు చెప్పు. మళ్ళా నోరు మూసుకున్నాడు. మీకు మాట్లాడే అర్హతనే లేదంటుంటే నోరు మూసుకున్నారు. కేసీఆర్ రైతుల గురించి ఏం మాట్లాడతారు మీరు? నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చిండ్రు, మొత్తం మీరే నీళ్లు మీరే తీసుకుర్రు, నిధులు మీరే తీసుకుర్రు, నియామకాలు మీరే తీసుకుర్రు, ఇంకేం చేశారు చెప్పు. కొనలేక, గిట్టుబాటు ధర ఇయ్యలేక ఇలా రైతాంగం అక్కడ గుండె పొడితో చచ్చిపోతుంటే, రైతాంగం ఎండలలో ఎండిపోతుంటే కనీసం కాంటా వేసే తెలివి లేదు. అక్కడి నుంచి కాంటా వేసిన దాన్ని పక్కకు పంపించే తెలివి లేదు. 40% ఓట్లు కొనలేదు. ఇలా 30 రోజుల నుంచి 40 రోజుల నుంచి ఓట్లు మొత్తం కళ్ళలలో ఉన్నాయి. రైతాంగం గుండెలాగి చచ్చిపోతున్నారు. ఇవాళ మీకేం అర్హత ఉన్నది? మీకు ఏమైనా మాట్లాడడానికి కొంచెం నైతిక హక్కు లేదు మీకు. ఈ రోజు తెలంగాణ నిండా కూడా చూడండి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎంత పంట వేస్ట్ అయిపోయింది, ఎంత మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా మేడ్చల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వాన పడుతున్నది, మరి గాలిదుమ్ము వస్తున్నది. ఇలా వాళ్ళ రైతులు మొత్తం కూడా టర్బాలు కప్పుకొని అక్కడనే పండుకునేటువంటి పరిస్థితి తెచ్చారు. ఇలా తెలివి లేదు, ఈరియా ఇచ్చే తెలివి లేదు, పంట పండించుకొని రైతాంగం అంటే ఇప్పుడు సోయ వచ్చిందా బీఆర్ఎస్ వాళ్ళకి? బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు సోయ వచ్చిందా? అంటే అధికారం పోయిన తర్వాత మీకు సోయ వచ్చిందా రైతుల మీద? పంటను కొద్ది చేసే తెలివి లేకుండా ఇవాళ తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ దేవరముఖం వేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి సమీక్ష చేసే తెలివి లేదు, మంత్రులకి కోఆర్డినేషన్ లేదు, ఎమ్మెల్యేలకి ఊర్లకు పోయే తెలివి లేదు. ఇవాళ రైతాంగం ఏం జరుగుతుంది? ఇలా రైతులు ఆ రోజు రైతు బంధు రావట్లేదంటే చెప్పుతాడు కొట్టమని మాట్లాడతావు. ఈ రోజు రైతులట పరస్పరం సహకరించుకోవట్లేదట. ఎడ చూసినవారు నువ్వు, ఎడవైనావు నువ్వు పోయినా ఆ ఫీల్డ్ మీదకి. ఇలా ఊర్లకు పోతే తెలుసా నీకు ఎంత ఇబ్బందులు ఉన్నారండి రైతులు? ఇలా వాళ్ళు ఒకవేళ నీకు ఐడియా లేకపోతే మళ్ళీ ఒక్కసారి చూడు, లేకపోతే ఏ ఏరియాలో అది జరిగిందో నేను చెప్తా. కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదరదు. డెకరం మెయింటైన్ చేసి మాట్లాడు. ఏదో బీఆర్ఎస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదరదు. నీకంటే ఎక్కువ మాట్లాడతా అట్లా మాట్లాడాలనుకుంటే మీ అధిష్టాన్ని, మీ కేసీఆర్ సమాజ్ లో వండబెట్టిన మీరు కూడా పోతారు. నువ్వు ఆ రోజు నమ్ముకున్నావో
ఏ రైతునైతే రెచ్చగొట్టినవో రెడ్లం రూలర్స్ రెడ్ల దగ్గర భూమి ఉంది, రెడ్లే పరిపాలన చేస్తారని చెప్పి తెలంగాణలో ఉన్న రెడ్లను మొత్తం రెచ్చగొట్టి ఓట్లేయించుకొని ఇవాళ పాలనలోకి వచ్చినాక రైతు బంధు ఎగగొట్టారు, రైతు బీమా ఎగగొట్టారు, వడ్డళ్ళు మొత్తం కూడా ఇలా కళ్ళలలో ఉండిపోతున్నాయి, ఒట్లు కొంటలేదు. ఇవాళ రైతాంగం నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కులం పేరుతోటి కోదండరాం కూడా రేవంత్ రెడ్డి గారి ట్రాప్ లో పడి ఈ రోజు రెడ్లు అని చెప్పి ఆ రెడ్లనే వెన్ను విరిచినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఏ మాత్రం కూడా కొనసాగటానికి వీలు లేదు. ఇలా రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా కళ్ళు తెరిచింది, తెలుసుకున్నారు. తినే అన్నంలో మట్టి పోసుకున్నాం. ఈ దుండగులు, ఈ మూర్ఖులు, ఈ పుండాకోరు చెప్పినటువంటి మాటలకి మేమేదో రెచ్చిపోయి ఆ రోజు కేసీఆర్ పోగొట్టుకున్నాం. కేసీఆర్ రెడ్డి కాదు, కేసీఆర్ వెలమ కాదు, కేసీఆర్ బీసీ కాదు, కేసీఆర్ ఎస్ కాదు. రైతులంటే అందరి రైతుల కోసం చేసిండు. ఒక రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకూడదని 5 లక్షల రూపాయలు బీమా తెచ్చిరు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడిండే. ఏ రోజు కూడా భారత ప్రభుత్వ ముఖ్యమంత్రులు గాని మరి ప్రధానమంత్రులు గాని రైతు కోసం ఇలాంటి పాలసీలు తెచ్చినారండి? ఇలా నేనేదో గాలి మాటలో లేదా పార్టీలో ఉన్నానో లేదా పార్టీకి ఉక్కదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి నేను మాట్లాడట్లేదు. ఇలా ప్రధానమంత్రి గారు కానీ గతంలో పాలించినటువంటి వాళ్ళు కానీ ఒక రైతు ఎవ్వరు కూడా రైతులు నడ్డి విరిచి బతికేటోళ్ళేనండి. రైతులు ఆరుగాలం పంట చేసి వాళ్ళు భూమి మీద కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి పంటలు పండించి ఈ దేశానికి పన్నులు కడతారు. ఈ దేశానికి వెన్నుముక రైతు. ప్రతి ఒక్క ప్రభుత్వం రైతు నడ్డి విరిచే బతికింది కానీ ఏ రైతును కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వాలు మనం చరిత్రలో చూడలే. మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు రైతు బంధు గాని, రైతు బీమా గాని, 24 గంటల కరెంటు గాని, పంటలకు మద్దతు ధర ఇవ్వటం గాని, పంటని నేరుగా కొని రైతు యొక్క అకౌంట్ లో డబ్బులు వేసినటువంటి చరిత్ర 70,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లలో ఇలా 70 లక్షల మంది రైతులకి తెలంగాణలో వేసిరండి. ఏ ప్రభుత్వం చేసిందండి? గాలి మాటలు మాకు అర్హత లేదా? మీకు అర్హత లేదు. రైతుల్ని రెచ్చగొట్టి ఆ రోజు అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల మీద అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలివి లేదు. ఈ రోజు అక్కడికి పోతే రైతులు ఇలా వెంటబడి రైతు బంధు ఇచ్చేమని గొప్పలు చెప్పుకుంటుండ్రు. రైతు బంధు ఎవరికి ఇచ్చారు? ఉన్నోళ్ళకు బలిసినలకు మీ మల్లారెడ్డి సొంటలకి 600 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చారు. మామూలు రైతులకి ఎక్కడ సంబంధం ఉంది? మాటలు మాట్లాడమంటే మస్తు మాట్లాడతారు. మల్లారెడ్డి సొంటోనికి చెట్లకు పుట్లకు గుట్టలకు లేకపోతే ఇచ్చారు. మీరు అది మర్చిపోయిందా? ఈరోజు తెలంగాణ ప్రజల మొత్తం దుర్వినియోగం చేసుకుంటే మీ పార్టీ ఈరోజు దోచుకుంటే దాచుకుంటే అవకాశం లేదు. రైతులు దొరుకుతారు, పక్క రాష్ట్రాలలో మీకు రైతులు దొరుకుతారు, దొరుకుతారు, పక్క రాష్ట్రాలలో దొరుకుతారు. మీకు ఇలా రైతుల్ని కించపరిస్తే రేపు రాబోయే కాలంలో తగిన గుణపాఠం ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రైతుల్ని అవమానిస్తా ఉన్నారు. రైతులు పని చేయట్లేదా? పని చేయకుండా ఇంత పంట పండించినారు. పుట్లు రోడ్ల మీద కళ్ళాలలో ఎక్కడ పడితే అక్కడ ఇలా లక్షలాది పుట్లు, కోట్లాది పుట్లు ఒడ్డు పండిస్తే వాళ్ళు రైతులు పని చేయట్లేదు, సోమరపోతులని మాట్లాడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు. ఇంతకైనా ముఖ్యమంత్రి గానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పలేదు. మీకు ఏ మాత్రం కూడా నైతిక హక్కు లేదు. ఇలా రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. బేషరతుగా క్షమాపణ చెప్పి 2 చెంపలేసుకొని జరిగిన నష్టం 500 మంది రైతులు చనిపోయారు తెలంగాణలో. ఇలా రోజు 10 మంది రైతులు ఈ రోజు గుండెపోటుతోటి వడదెబ్బలతోటి చావు కారణం ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ దివాలాకోరు మంత్రివర్గం, ఈ అడ్మినిస్ట్రేషన్ తెలవకుండా ఎంత పంట వస్తుందో, ఎంత పంట కొనాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత మరి సివిల్ సప్లై వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలనే ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలి అధికారులకు అని చెప్పి తెలివి లేకుండా చేసి ఇలా అలో లక్షణ రైతుల్ని రోడ్ల మీద పడి చచ్చిపోయే పరిస్థితులు తెచ్చారే. రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయారు? అది లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు చెప్తున్నారు. 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయినో వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పు. మీ ఎవరు యాక్టింగ్ ప్రెసిడెంట్, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పు. ఒకసారి మీడియా ముందు వచ్చి స్పీచ్ చేయడం కాదు మీలాగా. పక్క పబ్లిక్ లో ఉన్నాను. ప్రజా సమస్యల మీద పక్క పోరాటం వద్దంటలేము, అవి లేవు. ఏదో నోటికి వచ్చాడు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతా రకంగా మాట్లాడు. మీడియాలో మాట్లాడడానికి పనికిస్తారు, గ్రౌండ్ రియాలిటీలో మీరు పనికిరారు.
నువ్వు రైతులు పనిచేయట్లేదని మాట్లాడుతావు. ఇలా సీనన్న ఉన్నాడు, తాడూరు సీనన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇలా రామచంద్రరావు గారు లేటుగానైనా కూడా వాళ్ళు కళ్ళు తెరిచి ఇలా రైతులు చచ్చిపోతున్నారని వాళ్ళు బాట పట్టిరు. ఇవాళ నువ్వు ఆ తాడూరు సీనన్న అన్ని టీవీలలో కూర్చొని మాట్లాడుతున్నాడు కదా, రైతు బిడ్డనే కదా, ఆయన అడగమని చెప్పండి. ఇలా గ్రామాలలో ఏం జరుగుతుంది, రైతాంగం ఎంత ఏడుస్తున్నారు, కుటుంబాలు ఆగమైపోతున్నాయి, పంట మొత్తం ఆగమైపోతున్నది, కళ్ళలలో ఏడుస్తున్నాడు రైతు. ఆ రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారయ్యా? ఇంతగానమా మేము నమ్మి ఓట్లేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం, రైతునే నడ్డి విరిచి ఏడిపిస్తున్నారే, ఇది తగదు మీకు. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి, రైతు కష్టాలు తెలవవా? ఇన్ని అబద్ధాలు ప్రచారం చేపిస్తావు. శివకుమార్ లాంటి వాళ్ళు కూడా ఆ వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. మనం రాజకీయం కొరకు మాట్లాడటం కాదన్నా, నిజంగా వాస్తవాలు ఏంటి? ఆ బిడ్డలు ఎంత కష్టపడతారు. నేను రాజకీయం మాట్లాడా, మీరు తాడూరు శ్రీనివాస్ గారు కానీ లేకపోతే మూల శ్రీనివాస్ కానీ లేకపోతే రామ్మోహన్ రావు గారు కానీ నేను ఏ ఛానల్ మాట్లాడినా మా పార్టీ తప్పు చేసినా నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. నేను ఏదో మా పార్టీకి డిఫెండ్ చేస్తున్నా అనే రకంగా నేను ఎప్పుడు మాట్లాడాను. తప్పు చేస్తే మా పార్టీకి అయినా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని చెప్పేదాన్ని. నేను ఏదో పార్టీకి గొప్పలు చెప్పుకోవడం మనిషి కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఓ రకంగా ముందుకు పోవడం చాలా శుభపరిణామం. లేటుగానైనా పాపం ఆ నలుగురే భారతీయ జనతా పార్టీ మీరు కలిసి ఏదో పార్టీ మీద ప్రజా సమస్య పోరాడండి వద్దంటున్నామా మేము? మాకు ఇంకా మంచిదే, మీరు ఏదైనా సమస్య తీసుకొస్తే సమస్య మేము సాల్వ్ చేస్తాం. తప్పకుండా నిన్ను చీల్చి చెండాడతాం, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ఈ కోదండం ఎక్కిస్తాం, కోదండం ఎక్కించి ఈ ప్రజాక్షేత్రం పార్టీ మాట్లాడాలి తప్ప మీ కేటీఆర్ మాట్లాడే కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ లో అనుకోండి, అయిపోయింది. మీ పార్టీ గురించి ఇంకేముంది? ఈ పార్టీ గురించి చెప్తున్నా, ప్రజలు మన కొడితే ఫామ్ హౌస్ లో అనుకోండి, అయిపోయింది. పరిస్థితులు ఉన్నాయి. నువ్వు కొంచెంసేపు నోరు మూసుకుంటే నేను మాట్లాడేది అర్థమైంది. లేదా నువ్వు అన్న మాట్లాడి ఏం మాట్లాడుతున్నాడు? మేము అంతా చేసినామని చెప్తే ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ అయింది. మీ పార్టీ ఏం చేసింది? మీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి చేసిండు, మీ షాడో ముఖ్యమంత్రి చేసిండు. తెలంగాణ దోచుకునే దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ఇవాళ రోడ్డు మీదకి వాళ్ళ ప్రతినిధులందరూ కూడా బస్సు యాత్ర పెట్టి ఇలా 3 రోజులు బయటికి పోతా ఉన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ ఏంటంటే 4 గోడల మధ్యలో ఔటర్